హాయ్ ఫ్రెండ్స్, మనం ఒక ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నాం. మనం ఎక్కడ ఒక చోట వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంతలో ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఇందాడి నుంచి నీ కోసం వెయిట్ చేస్తుంటే ఏం పీకుతున్నారు ఇప్పుడు దాకా బయట అంటారు. వాడు అంటాడు ఏదో పీకేలేరా అంటాడు. తర్వాత మొన్న ఈ మధ్యకాలంలో చంద్రబాబు నోటే విన్నాం, ఏం పీకారు జగన్ ఇన్నాళ్ళు అని చెప్పి. అంటే ఈ పీకటం ఇన్ ద సెన్స్ అది ఏం చేశారు ఇప్పుడు దాకా అన్న వేళ తయారైపోయింది. గతంలో ఇది అన్పార్లమెంటరీ వర్డ్, బట్ ఇప్పుడు ఏమైపోయింది, ఇది పీకడం అంటే ఇది ఒక పార్లమెంటరీ వర్డ్ అన్న వేళ అయిపోయింది. అంటే రెగ్యులర్ ఫార్మాట్. పీకటం ఈజ్ నథింగ్ బట్ పని చేయటం. ఏం పొడిచాడు అంటే ఏం చేశాడు, ఏం పీకాడు అంటే ఏం చేశాడు. ఈ పర్యాయ పదాలు అనాలో లేదా నానార్థనాలో తెలియదు, కానీ జనబాహుల్యంలోకి పదాలు బాగా వెళ్ళిపోయాయి. ఓకే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే పీకే ఏం పీకాడు, పీకే ఏం పీకబోతున్నాడు, ఈ రైమింగ్ కోసం వాడుతున్నారో మరి నిజంగానే సిచ్యువేషన్ అలా ఉందో తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని వెబ్సైట్లలో కొన్నిట్లో ప్రధానంగా ఇటువంటి వార్తలు చూస్తూ ఉన్నా. ఏంటి అసలు ఇవేం చెప్పేసి ఇన్డెప్త్గా వెళ్ళినప్పుడు తెలిసింది. మ్యాటర్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి పీకే చాలా చాలా బాగా పనిచేశాడు ఆయన వేలో, బట్ నాట్ పబ్లిక్ ఓరియంటెడ్. ఓకే, తర్వాత పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు మమతా బెనర్జీని జగన్ లాగానే అద్భుతమైనటువంటి విజయంతో గెలిపిద్దామని చెప్పేసి ఇప్పుడు అక్కడ వాళ్ళ టీం పనిచేస్తా ఉంది. కానీ పీకే అక్కడ ఏమి పీకలేక చతికిల పడతా ఉన్నాడు అని అంటా ఉన్నారు. అంటే పీకే ఇక్కడ ఏదైతే పనులు సాధించాడో, స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేశాడో, వాటి తాలూకు ఏవి కూడా అక్కడ పశ్చిమ బెంగాల్లో పని చేయటం లేదు అన్న వేలో సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇది నిజమా అన్నప్పుడు నిజమే అని చెప్పేసి మనం చెప్పాలి. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే టైంలో కావచ్చు, పాదయాత్ర అయిపోయిన తర్వాత ఎన్నికలకు సంబంధించేసి నోటిఫికేషన్లు ఇవ్వగానే, షెడ్యూల్ ఇవ్వగానే పై వాళ్ళు ఈయన అభ్యర్థులను ప్రకటించే విషయంలో కావచ్చు, ఆ దూకుడు గాని, ఆ టైంలో వైసీపీలోకి చేరికల విషయంలో కొంతమంది చూపించిన అత్యుత్సాహం గాని, నిజంగా ఏదో స్ట్రాటజీ ఓ రేంజ్లో పనిచేసింది అబ్బాయి అన్న వేళ అనిపించింది. అప్పుడు చాలా మంది చెప్పింది ఏంటంటే సిట్టింగ్లను కూడా కాదని కొంతమంది వేరే పార్టీల వాళ్ళు వస్తే వాళ్ళకి టికెట్లు ఇచ్చారు కొన్ని చోట్ల, మరి కొన్ని చోట్ల వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని పక్కన పెట్టి ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకే ఇప్పించారు. ఈవెన్ వాళ్ళు ఓడిపోయినా సరే వాళ్ళకే టికెట్లు ఇచ్చారు. ఎందుకు ఏంటయ్యా అంటే పీకే టీం ఇన్డెప్త్ గా స్టడీ చేసి, రూట్ లెవెల్లో స్టడీ చేసి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు ఏంటని వాళ్ళు ఫలాని లిస్ట్ ఇచ్చారండి. సో అధిష్టానికి అదే ఫాలో అయిపోతుంది అన్నారు. తర్వాత కుల సమీకరణాలు, మత సమీకరణాలు, ఏ ప్రాంతంలో ఎవరిని ఏ అంశాల గురించి రెచ్చగొడితే అక్కడ ఓట్లు పడతాయి, వేరే వాళ్ళకి ఓట్లు చేల్తాయి, ఇవన్నీ కూడా ఈయనండి నేర్పింది చేసింది అన్నారు. ఏ మాటకు ఆ మాట. ప్రశాంత్ కిషోర్ విషయంలో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలా మంది గుర్రుగా ఉన్నారు. ఎందుకంటే ఏమయ్యా, నీకు డబ్బులు ఇస్తే, నీకంటే ఒక ప్యాకేజీ అప్పచెప్తే ఏదైనా సరే చేసేస్తావా, ఎంత దూరమైనా సరే వెళ్ళిపోతావా, రేపటి రోజు పాకిస్తాన్లోనో చైనాలోనో ఇంకా వేరే దేశంలోనో ఎక్కడైనా సరే పని చేస్తావా డబ్బులు ఇస్తే? నీకంటూ ఎథిక్స్ అనేవి ఉండవా? ఏ విషయాలు టచ్ చేయాలి, ఏ విషయాలు టచ్ చేయకూడదు, ఇవేమి అన్నది ఆలోచించకుండా ఎప్పుడు లేనటువంటి కుల దరిద్రాన్ని ఇక్కడ లేపేవే. అడుగడుగు నీ కుల దరిద్రం ఇప్పుడు రొచ్చులో పడి కొట్టుకుంటా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. ఎన్నాళ్ళకి ఈ కుల దరిద్రం పోవాలా? అంతా పోయిందిరా అని అనుకుంటున్న మూమెంట్ లో మరలా వచ్చి కుల రాజకీయాన్ని లేపేసి నానా హడావుడి చేసేవే. ఇంకా ఇంకా దాని వాసనను మేము భరిస్తూనే ఉన్నాం, తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఈ రోజుకి అనేవాళ్ళు చాలా మంది. తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నువ్వు ఏమి చూసి అంత భారీ ప్యాకేజ్ ఒప్పుకొని ఆయన గెలిపించినావో, లేదంటే నిజంగానే ఆయనే గెలిచాడో తెలియదు. కానీ ఆ రోజు ఈ పీకే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేత కొన్ని అంశాలను లేవనెత్తించాడు. కొన్ని అంశాలని ఒక రకమైన ప్రామిస్ లాగా చేసి పెట్టాడు. అందులో అమలవుతున్నవన్నీ, ప్రామిస్లు ఫుల్ఫిల్ అయినవన్నీ, అందులో అమరావతి లేదా, రాజధాని అమరావతి అన్న వీళ్ళు చెప్పింది లేదా, అత్యద్భుతంగా రాజధాని నిర్మిస్తామని వీళ్ళు చెప్పింది లేదా, ఏమైపోయినాయి ఇవన్నీ? అంటే గెలుపు కోసం
ఏదైనా సరే చెప్పే క్యాండిడేట్ ఈ పీకే అన్న విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఆ రోజు అర్థమైందో లేదో తెలియదు, ఈ రోజు బాగా అర్థమైంది. మరి వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఏమన్నా పశ్చిమ బెంగాల్లో ఉన్నారో లేదు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులే పశ్చిమ బెంగాల్కి ఏమన్నా చేర్చాల్సింది చేర్చారో చెప్పాల్సింది చెప్పారో తెలియదు. కానీ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ యొక్క తృణమూల కాంగ్రెస్ లోకి అయితే బయట నుంచి చేరికలు రావాలి, లేదు తృణమూల కాంగ్రెస్ యొక్క బలం రోజు రోజుకి పెరుగుతూ ఉండాలి. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంది ఏంటయ్యా మనం అంటే, ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీ కోసం పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత నుంచి కూడా ఇదిగో ఒక్కటంటే ఒక్కడ కూడా టీఎంసీకి ఫేవర్ గా ఉండేలాగా న్యూస్ లేదు, గ్రౌండ్ లెవెల్ రిపోర్టు లేదు, అన్ని కూడా అటు ఇటు ఇటు అటు అని చెప్పేసి న్యూస్లు అన్ని కూడా టీఎంసీకి మైనస్ గానే మారిపోతా ఉన్నాయి. ఏకంగా టీఎంసీలో కీలకమైనటువంటి సువేందు అధికారి సమ్ పర్సన్ అతను పార్టీ నుంచి రిజైన్ చేసి బయటకు వెళ్ళటం కాకుండా అతనితో పాటు ఒక ఇద్దరు ముగ్గురు వస్తున్నారు అని అనుకున్నారు, ఏది బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి. తీరా అమిత్ షా సమక్షంలో బీజేపీలో ఎంతమంది చేరారు ఏంటి అంటే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ. వీళ్ళేనా అంటే ఏకంగా మరి పీకే పుణ్యమో మరి లేదంటే మమతా బెనర్జీ పుణ్యమో లేదంటే బీజేపీ హవా అలా ఉందో, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, టీఎంసీ 4 పార్టీల నుంచి కూడా చేరికలు బీజేపీలోకి వెళ్ళిపోతా ఉన్నాయి. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ స్థానాల విషయంలో వచ్చేటప్పుడు టీఎంసీకి టఫ్ ఫైట్ ఇచ్చింది బీజేపీ. ఇక రానటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచేది బీజేపీయే, ముఖ్యమంత్రి పీఠం బీజేపీది అని చెప్పేసి వాళ్ళు డామ్ షూర్ గా ఉన్నారు. ఇటువంటి మూమెంట్ లో పీకే గనక వస్తే మనకి కూసింత బలం పెరుగుతుంది. అండ్ ఆల్రెడీ తన స్ట్రాటజీస్ తో చాలా చోట్ల బెస్ట్ వేలో ఎఫర్ట్స్ ఇచ్చున్నాడు, వాళ్ళని గెలిపించున్నాడు. సో మనకు ఆ రంగం ప్లస్ అవుతాడు అని చెప్పేసి పీకేని తెచ్చుకున్నారు. కానీ నేను గతంలో కొన్ని ఛానల్స్కి అనాలిసిస్లు ఇస్తున్నప్పుడు చెప్పాను, ప్రశాంత్ కిషోర్ అనబడే వ్యక్తి అతను వెళ్ళిన చోట గెలవడం కాదు, గెలిచే చోటకే ఇతను వెళ్తున్నాడు, లేదంటే గెలిచే చోటకే అతను పిలుస్తా ఉన్నారు. ఆటోమేటిక్ గా అది క్రెడిట్ వచ్చేసి ప్రశాంత్ కిషోర్ లో పడతా ఉంది. బట్ మరలా మీరు గుర్తెచ్చుకోండి, ఇదే ప్రశాంత్ కిషోర్ ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కోసం పనిచేశాడు. ఎంత ఘోరమైన ఓటమిని మూట కట్టుకున్నారో మీరు చూడలేదా? తర్వాత ఇదే ప్రశాంత్ కిషోర్ గతంలో ఇంకెక్కడెక్కడ పనిచేశాడు, ఏ వేళ పనిచేశాడు అంటే ఒకసారి మీరు గమనించండి. ఇతను టీం కావచ్చు, ఇతను కావచ్చు, సోషల్ మీడియాని యూజ్ చేసేసి అసలు అవి నిజమా అబద్ధమా అన్నటువంటి గ్యాప్ కూడా ప్రజలకు ఇవ్వకుండా ఒకదాని మీద ఒకటి ప్రచారంలో రేంజ్ లో వాడేసుకున్నాడు సోషల్ మీడియాని. ఈ వేలో గుజరాత్కి సంబంధించి నేనేం అబ్బా ఇంత బాగుందా గుజరాత్, నేను ఆశ్చర్యపోయా. పక్కన మా ఫ్రెండ్ ఉన్నాడు, తను చూసి అన్నాడు, ఎస్పీ అదేం కాదు, ఇదంతా కూడా ప్రశాంత్ కిషోర్ వాళ్ళ టీం చేసిన గ్యారెంటీ, ఇదంతా కూడా నేను అదే ప్లేస్ లో ఉండొచ్చు, ఫోటోలు ఇవని చెప్పేసి అతను చూపించాడు. అవును నువ్వు ఫోటోలు ఎందుకు తీసావు అన్నాను. మనం పలానా చోటకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా పిక్స్ తీసుకుంటూ ఉంటాం కదా, ఇదిగో అదే పిక్స్ అదే ప్లేస్ అని చూపించాడు. అప్పుడు నాకు సీన్ అర్థమైంది, ఊరి దుంప దేగ మళ్ళా ఎన్నికల్లో మైలేజ్ పొందాలి అంటే ఏ అబద్ధాన్ని సరే నిజంగా నమ్మించేస్తారా అనిపించింది. మొన్న ఎలక్షన్స్ లో వీళ్ళు గెలిచిన తర్వాత వైసీపీ వాళ్ళు ఆ తర్వాత కొన్ని విషయాలు పరిశీలించినప్పుడు అప్పుడు అనిపించింది. అంతెందుకండి, అమరావతి ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు, ఇప్పటికీ ప్రూవ్ చేయలేకపోయారు. మేబీ ఈ హింట్ కూడా అతనే ఇచ్చి ఉండొచ్చు. తర్వాత మరికొన్ని అంశాలు ఉన్నాయి, అమరావతికి సంబంధించి కావచ్చు, రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, స్కామ్లని అవన్నీ ఓ అబ్బాయి ఎన్నో అన్నారు. వాటిల్లో కొన్ని ఇతనిచ్చిన పాయింట్స్ అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి అవి ఎంత నిజం ఎంత అబద్ధం తెలియదు. వాటి సంబంధించి ఇప్పుడు ప్రూవ్ చేయలేపారు. అంటే ఏంటి, ప్రజల యొక్క బేసిక్ మైండ్ సెట్ లో ఏముంటుంది, ఒక నిజం వాళ్ళకి చేరేలోపు అబద్ధం ఊరంతా చుట్టేసి వస్తుంది. సో మనం ఈ అబద్ధాన్ని ప్రచారం చేద్దాం, బట్ ఈ అబద్ధం అవతల వాళ్ళది, నిజం ఏంటనేది మనది దాచేద్దాం. డిఫరెంట్ వే అన్నమాట ఇది. బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ డెమోక్రసీ. బట్ అతను అదే ఫాలో అవుతూ ఉన్నాడు. బహుశా ఇదే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి టీఎంసీ వాళ్ళకి నచ్చలేదేమో. అంటే గతంలో ఈ ప్రశాంత్ కిషోర్ ఎక్కడెక్కడైతే వాళ్ళ టీం వాళ్ళు పనిచేసి ఉన్నారో అవి మరి టీఎంసీ వాళ్ళకి నచ్చలేదో, లేదంటే టీఎంసీలు ఓన్ స్ట్రాటజీస్ ఉంటే మా స్ట్రాటజీ మాకుంటే మరి అతను తీసుకొచ్చి ముందు పెట్టారేంటి అని అనుకుంటున్నారో, లేదంటే వీళ్ళ నాయకులను కూడా కాదని ప్రశాంత్ కిషోర్ని మమతా బెనర్జీ నమ్ముతూ ఉండటం వల్ల వీళ్ళకి ఈగో బాగా హట్ అవుతుందో. మొత్తానికి ఎలా అయితేనేమి ప్రశాంత్ కిషోర్ బీజేపీకి సంబంధించి
ఎక్కడన్నా ఏదన్నా మెయిన్ ఉన్నట్టు లూప్ హోల్స్ అని బయటికి లాగేసి అది టీఎంసీకి హెల్ప్ చేస్తాడేమో అని అనుకుంటా ఉంటే టీఎంసీకి సంబంధించే ఎక్కువ బయటకు అతను తెలిసి తెలియకుండా లాగుతున్నాడో లేదంటే ఆటోమేటిక్ జనాలు బయట పెడుతున్నారో వాళ్ళ నాయకులు బయట పెడుతున్నారో తెలియటం లేదు. మొత్తానికి ప్రశాంత్ కిషోర్ వెళ్ళటం వల్ల టీఎంసీకి ఎక్కువ లాభం కాదు, బీజేపీకి భారీగా లాభం జరుగుతూ ఉంది. మరి టీఎంసీకి నిజంగా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నాడా లేదంటే బీజేపీకి కోవటగా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నాడా అని చెప్పేసి అంటున్న వాళ్ళు లేకపోలేదు. సో అల్టిమేట్ కన్క్లూజన్ ఏంటి ఈ రోజు అన్నప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా ఫ్రెండ్ సర్కిల్లో ఎరా ఏం పీకేవరా ఇన్నాళ్ళు, ఎరా అక్కడికి వెళ్ళేసి నెల రోజుల్లో ఏం పీకేవరా అన్నప్పుడు ఒక రకమైనటువంటి ఏం చేసు చెప్పు 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 లైక్ ఈ వేళ అనమాట. ఆ వేళ ప్రశాంత్ కిషోర్ కూడా ఏమంటున్నారంటే ఏమయ్యా పీకే, ఏపీలో బ్రహ్మాండంగా పీకే అని చెప్పి అంతా అనుకున్నారు మొన్న ఎన్నికల టైంలో, మరి పశ్చిమ బెంగాల్ ఏంటయ్యా ఏమి పీకలేకపోతున్నావంట, నిజమేనా? నిజమేలే, కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి కదా, టీఎంసీ నుంచి ఎంతో మంది బీజేపీలకు వెళ్తా ఉన్నారని చెప్పేసి ఓపెన్ గానే కొంతమంది సోషల్ మీడియాలో కావచ్చు మిగతా చోట్ల కావచ్చు రాసుకుంటా పోతా ఉన్నారు. ఏది ఏమైనా ప్రశాంత్ కిషోర్ అడబడే వ్యక్తి ఏంటి, తాను ఒక స్ట్రాటజిక్ కంపెనీ లేదా ఆర్గనైజేషన్ రన్ చేసుకుంటా ఉన్నాడు. తన పని ఏంటి, తనకు వచ్చిన తర్వాత తను పని చేసుకుంటా పోతా ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఏంటి, గెలవాలన్నా ఓడాలన్నా వాళ్ళకి తెలియాలి రాజకీయం అంటే ఏంటండి. ఇతను తెలిసిన రాజకీయం వేరు, వాళ్ళకి తెలిసిన రాజకీయం వేరు. ఇతను తెలిసిన కార్పొరేట్ రాజకీయం కావచ్చు లేదంటే వేరే రకమైన రాజకీయాలు కావచ్చు. అవతల వాళ్ళకి తెలియాల్సిందంటే డెమోక్రసీలో కావాల్సిన రాజకీయాలు ఏంటో అవి తెలియాలి. అన్ని చోట్ల కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టయితే ఉండరు కదా, కులాల గురించో లేదంటే అబద్ధాల గురించో నమ్ముతూ లైక్ అవేలు ఉండేవాళ్ళు. టీఎంసీకి సంబంధించి కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, మొత్తం అడవడంతో నడుస్తుంది ఇక్కడ పశ్చిమ బెంగాల్లో. పశ్చిమ బెంగాల్లో ఎలాంటి వాళ్ళు ఉంటారు, కొంచెం ఇండెప్త్ గా స్టడీ చేసే వాళ్ళే ఉంటారు. ఈ వేలో మొదటి నుంచి కూడా అక్కడ హెమాహేమీలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ కమ్యూనిస్టులు బాగా బలం అనేది ఉండిపోయింది, బట్ ఇప్పుడు నెమ్మదిగా సన్నగిలిపోతా ఉంది. అందుకే వాళ్ళు బీజేపీ సైడ్ చూస్తా ఉన్నారు. ఇటువంటి మూమెంట్ లో అన్ని చోట్ల కూడా మనం ఏది చెప్తే అదే ఫాలో అవుతారులే, మనం ఏది చూపిస్తే అదే వాళ్ళు నమ్ముతారులే అనుకోవటం అన్నది పీక యొక్క భ్రమగా ఈ రోజు స్పష్టంగా అర్థమవుతా ఉంది పశ్చిమ బెంగాల్ విషయంలో.